ఓం శ్రీ మాత్రే నమః. జూలై 23, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, గురువారం. తిథి ఆషాఢ శుద్ధ నవమి, ఉదయం 8:38 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం, తెల్లవారుజామున 3:46 వరకు. వద్యం ఉదయం 7:52 నుండి 9:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుండి 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 3:56 నుండి 5:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:49 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:25 నుండి 5:09 వరకు. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:53. ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ నవమి. ఈరోజు ఎంతో విశేషమైన మహానవమి. సాధారణంగా అసలు ఈ ఆషాఢమాసం అనగానే వాతావరణంలో వచ్చే చల్లని మార్పులు, చేతులకు పెట్టుకునే గోరింటాకు, గ్రామదేవతల అమ్మవారి పూజలు, ఎంతో వైభవంగా జరిగే బోనాల పండగ మనకు గుర్తు వస్తాయి. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ ఆషాఢమాసం ఎంతో శక్తివంతమైనది. ఈ మాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని పిలుస్తారు. ఆ నవరాత్రులలో ఈరోజు ఆఖరి రోజు, అంటే 9వ రోజు. దీనినే మహానవమి లేదా ఆషాఢ శుద్ధ నవమి అంటారు. ఈరోజు వారాహి అమ్మవారి ఆరాధనకు అత్యంత పవిత్రమైన సమయం. అసలు వారాహి అమ్మవారు అంటేనే సకల చరాచర సృష్టికి మూలమైన శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవికి సర్వ సైన్యాధ్యక్షురాలే ఈ వారాహిదేవి. దుష్టశక్తులను సంహరించడానికి, లోకాన్ని కాపాడడానికి అమ్మవారు వరాహముఖంతో అవతరించింది. ఆమె 8 చేతులతో శంఖం, చక్రం, నాగలి, రోకలి వంటి ఆయుధాలను ధరించి సింహం లేదా పులి వాహనం మీద కూర్చుని ఎంతో ఉగ్రమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి రూపాన్ని చూస్తే ఉగ్రంగా అనిపించినా తనను నమ్ముకున్న భక్తుల పాలిట మాత్రం ఆమె అత్యంత కరుణామయి, వాత్సల్యమూర్తి. బిడ్డకు ఆపద వస్తే తల్లి ఎంత వేగంగా స్పందిస్తుందో వారాహిదేవి కూడా తన భక్తులకు కష్టాలు తీర్చడానికి అంతే వేగంగా వస్తుందని పురాణాలు, ఉపాసకులు ఎంతో నమ్మకంతో చెప్తూ ఉంటారు. మనకు దసరా సమయంలో వచ్చే శరన్నవరాత్రులు అందరికీ తెలుసు. వాటిని మనం ఎంత కోలాహలంగా, ఆడంబరంగా జరుపుకుంటాం. కానీ ఈ ఆషాఢమాసంలో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. గుప్తం అంటే రహస్యం. అంటే ఈ 9 రోజులు చేసే పూజలు, జపాలు బయట ఆడంబరాల కోసము, నలుగురికి చూపించుకోవడం కోసం కాకుండా ఎంతో నిష్ఠతో, అంతర్గత సాధనతో మౌనంగా చేసుకోవాలి. దేవీ ఉపాసకులకు, శ్రీ విద్యా సాధకులకు ఈ గుప్త నవరాత్రులు ఒక వరం లాంటివి. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున మొదలైన వారాహి అమ్మవారి ఉపాసన ఈ నవమి రోజుతో ముగుస్తుంది. 9 రోజుల సాధన ఒక ఎత్తు అయితే ఈ ఒక్క నవమి రోజు చేసే పూజ మరో ఎత్తు. మొదటి 8 రోజులు పనుల ఒత్తిడి వల్ల, వేరే ఇతర కారణాల వల్ల ఎవరైతే పూజలు చేసుకోలేకపోయారో వారు కనీసం ఈ నవమి రోజున అమ్మవారిని స్మరించుకున్నా చాలు. ఆ 9 రోజుల పూజా ఫలితం దక్కుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అమ్మవారి శక్తులన్నీ ఈరోజు పూర్తి స్థాయిలో మేల్కొని ఉంటాయని విశ్వసిస్తారు. ఇక ఈ మహానవమి రోజున ఎలా పూజ చేయాలి, ఆ పూజా విధానం ఏంటి అనే విషయానికి వస్తే, వారాహి అమ్మవారి పూజకు పెద్ద పెద్ద సెట్టింగులు, ఆడంబరాలు, ఖరీదైన వస్తువులు, గొప్ప గొప్ప పూజా సామాగ్రి అవసరం లేదు. భక్తి, శ్రద్ధ, అమ్మవారి మీద పూర్తి నమ్మకం, స్వచ్ఛమైన మనసు ఉంటే సరిపోతుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. మన ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని వారాహి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ఉంటే
పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. మా ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేదండి అనుకునేవారు అస్సలు బాధపడకండి. ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకుని పూజించండి. మామూలుగా వారాహిదేవికి ఎరుపు రంగు అంటే మహా ఇష్టం కాబట్టి ఎర్రటి మందార పూలు, గులాబీలు లేదా కనకాంబరాలతో అమ్మవారిని అలంకరిస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించాలి. పూజ చేసేటప్పుడు అమ్మవారికి మంత్రాలు ఏమీ రాకపోయినా బాధపడవలసిన అవసరం లేదు. కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ఓం వారాహ్యై నమః లేదా ఓం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వారాహి దేవియై నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు మనసులో జపించుకుంటే చాలా మంచిది. ఇవేవి చదవడం రాకపోయినా అమ్మా వారాహి తల్లి, నా తప్పులన్నీ క్షమించు, నాలో ఉన్న భయాన్ని పోగొట్టి నాకు ధైర్యాన్ని ఇవ్వు, నా కష్టాలన్నీ తీర్చు అని మాతృభాషలో మనస్సుకు తోచిన విధంగా భక్తితో పిలిచినా ఆ తల్లి ఖచ్చితంగా మన మొర వింటుంది. పూజ తరువాత అమ్మవారికి సమర్పించే నైవేద్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వారాహి అమ్మవారికి భూమికి, వ్యవసాయానికి సంబంధించిన దేవత అని ప్రతీతి. అందుకే భూమి లోపల పండే దుంపలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ముఖ్యంగా చిలకడ దుంపను ఉడకపెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడితే విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే నల్ల మినుములతో చేసిన గారెలు, బెల్లం వేసి చేసిన పానకం, అల్లం మరియు పచ్చిమిర్చి వేసిన మజ్జిగ లేదా దానిమ్మ పండ్లు అమ్మవారికి సమర్పించవచ్చు. వారాహీదేవిని ఎక్కువగా రాత్రిపూట పూజిస్తారు. ఆమెను రాత్రిపూట సంచరించే దేవత అని కూడా అంటారు. కాబట్టి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం వేళ దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటే ఎంతో విశేషమైన ఫలితాన్ని అమ్మ మనకి ఇస్తుంది. ఇక ఈ నవమి రోజున వారాహీదేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మనిషి జీవితంలో అతిపెద్ద శత్రువు మనలోని భయం. ఏదైనా పని మొదలు పెట్టాలంటే భయం, భవిష్యత్తు గురించి భయం. ఆ భయాన్ని సమూలంగా నాశనం చేసే శక్తి వారాహి అమ్మవారి ఆరాధనకు ఉంది. ఈరోజు అమ్మవారిని వేడుకుంటే అంతులేని ధైర్యం వస్తుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ధైర్యంగా అడుగు ముందుకు వేసే మనోబలం కలుగుతుంది. ఎవరికైతే కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు లేదా వృత్తి వ్యాపారాల్లో శత్రువుల పట్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ నవమి రోజున వారాహీదేవిని మనసారా వేడుకుంటే ఆ సమస్యల నుండి అద్భుతంగా బయటపడతారు. నరఘోష, దిష్టి దోషాలు లేదా ఏమైనా అకారణమైన నకారాత్మక శక్తులు ఇళ్లల్లో ఉంటే వారాహి అమ్మవారి ఆరాధనలో అవన్నీ పటాపంచలైపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇంట్లో ప్రశాంతత లోపించి నిత్యం గొడవలతో సతమతమయ్యే కుటుంబాలు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపారాధన చేసి ప్రార్థిస్తే ఆ ఇల్లు తిరిగి సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అందుకే ఈ జూలై 23వ తేదీన వచ్చే ఆషాఢ శుద్ధ నవమి రోజున సామాన్యమైన రోజుగా భావించి వృధా చేసుకోకండి. ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో మన కోసం, మన ఆత్మశాంతి కోసం, మన కుటుంబ రక్షణ కోసం కొద్దిపాటి సమయాన్ని కేటాయించి ఆ జగన్మాతను స్మరించుకుందాం. ఏ ఆర్భాటాలు హడావిడి లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఒక ఎర్రటి పువ్వు వేసి నమస్కారం చేసుకున్నా చాలు. ఆ వారాహీదేవి మన వెన్నంటే ఉండి ఒక కవచంలా మనల్ని రక్షిస్తుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం వారాహీ దేవియై నమః అని తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే ఈరోజు మీకు వీలైనప్పుడల్లా భక్తి శ్రద్ధలతో ఓం వారాహీ దేవియై నమః, ఓం వారాహీ దేవియై నమః అని 108 సార్లు మనస్సులో జపించడం లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. అమ్మ దయ, కరుణ అందరిపైన ఎల్లవేళలా ఉండాలని, ఆ తల్లి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని మనసారా ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి.
ఈరోజు ఈ రాశి వారు కార్యసిద్ధి గోచరిస్తోంది. శాంత చిత్తంతో ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి చిన్న చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే పనులు నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటానికి పోకూడదు. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అప్పులు తీరుస్తారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపార స్వయం ఉపాధి న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. పెద్దల ఆశీస్సులతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇంట్లో వారి సూచనలు విజయాన్ని ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు కాస్త ఊరటను ఇస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ఒక ముఖ్య శుభవార్తను వింటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇల్లు మారే అవకాశం ఉంది. మిత్రుల నుంచి ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుసుకుంటారు. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలం ఇది. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు తొలగుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వాహనాలు అందుతాయి.
వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించండి. అంతా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన రోజు కానుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు బంధువుల రాకతో ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కనిపిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు త్వరలో మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు గొప్ప రోజు. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారం చేసేవారు తమ వ్యాపారంలో ఏదైనా కొత్త పనిని చేయవచ్చు. పూర్వీకుల వ్యాపారంలో కొన్ని మార్పులు చేయడానికి మీరు మీ కుటుంబ పెద్దలను సంప్రదిస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు విద్య కోసం ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళవచ్చు. రాజకీయాల్లో కెరియర్ను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి రోజు. దాంపత్య సుఖం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక క్షణాలను గడుపుతారు. సోదరుడి వివాహానికి వచ్చే ఆటంకాలు స్నేహితుని ద్వారా తీరుతాయి. ఈరోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి సాయం పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక అవసరాలకు స్నేహితులు సాయం అందజేస్తారు. వీరికి ఈరోజు విజయం లభిస్తుంది. చంచల నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. పనిని మధ్యలో ఆపవద్దు. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. దృఢ సంకల్పం, శాంత స్వభావం ముందుకు నడిపిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన మానవద్దు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులు అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్పెక్యులేషన్ కు అనుకూల ఫలితాలు వస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. ఈరోజు వీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్త్ర లాభాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సహోదరితో చిన్న గొడవలు జరుగుతాయి. సంతాన యుగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంటుంది. మీ మనోధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో శ్రమ గోచరిస్తోంది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు చేస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి.
ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మానవత్తు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఉంది. మిత భాషణం మేలు. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. ఒక శుభవార్త మీ సంతోషాన్ని పెంచుతుంది. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆపదలో ఉన్న చిన్ననాటి మిత్రుడికి సహాయం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం. పనిలో మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యయం తగ్గించి సంపద పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక సంఘర్షణకు లోను కావద్దు. ఒక ఆపద నుంచి బయటపడతారు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో కీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. నవగ్రహాలను పూజిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. శుభవార్తలు వింటారు. ధన ప్రాప్తి గోచరిస్తోంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. విందు, విహారాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాల సమయం బాగుంటుంది. అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఉద్యోగంలో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల ప్రశంసలు ఉంటాయి. అపోహలు తొలగుతాయి. వ్యాపారం అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి. శారీరక శ్రమ తగ్గుతుంది. మనోధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. బంధువులతో వాదనలు చేయవద్దు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.
మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాకపోవచ్చు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం పొందుతారు. వీరు సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తు లాభాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల స్థితి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన కొన్ని పనులు పూర్తవుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. అంతా అనుకూలంగా ఉంటుంది. మితంగా మాట్లాడాలి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిందారోపణలు చేసేవారు ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శాంతంగా ఉండాలి. త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో బాగుంటుంది. ధైర్యంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలోనూ అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోగలరు. ఈర్ష్యాపరుల మాటల్ని పట్టించుకోవద్దు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక పనుల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం గోచరిస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు. చెడు ఆలోచనలు రానియవద్దు. మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. మీరు మానసికంగా దృఢంగా కనిపిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. శుభకాలం నడుస్తోంది. అంతా మంచే జరుగుతుంది.
ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. అన్ని విషయాల్లోనూ స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్మీ సహస్రనామం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.